మొన్న అగ్రిగోల్డ్, నిన్న సాహితీ, భువన్ తేజ, ఫార్చునర్, నేడు నిమ్స్ బోరో పేర్లు ఏవైనప్పటికీ వాళ్ళందరిది ఒకటే లక్ష్యం, మధ్యతరగతి ప్రజల్ని మోసం చేసి అతి తక్కువ కాలంలో వేల కోట్లు కొల్లగొట్టడం. తీయనైన మాటలు, అందమైన క్యాప్షన్స్ తో ప్రజలను ముంచటమే వారి పని. సాగు మాది, సంపద మీది అంటూ ఆకర్షణీయమైన క్యాప్షన్స్ తో మధ్యతరగతి ప్రజలను నిండా ముంచుతోంది రియల్ ఎస్టేట్ కంపెనీ నిమ్స్ బోరో. రియల్ ఎస్టేట్ కంపెనీ నిమ్స్ బోరో మోసాలపై బిగ్ టీవీ స్పెషల్ స్టోరీ. ప్రజలను మోసం చేస్తున్న మరో రియల్ ఎస్టేట్ కంపెనీ నారాయణఖేడ్లో నిమ్స్ బోరో డీలర్లు. భూమి లేకుండానే ఉన్నట్టుగా మోసం. 60 ఎకరాలు కొని 300 ఎకరాలుగా ప్రచారం. అమ్మకాల్లో కనిపించని నిమ్స్ బోరో యాజమాన్యం పేర్లు. సాగు మాది, సంపద మీది అంటూ బురిడి. అసలు సర్వే నంబర్లు కాకుండా వేరే సర్వే నంబర్లలో రిజిస్ట్రేషన్లు. ఈ ప్రపంచంలో 3 నీళ్లుంటే 1 వంతు భూముంది. అయితే భూమి కొంతమంది చేతిలోనే ఉంది. అందుకే ప్రతి ఒక్కరూ తాను సంపాదించిన దాంట్లో ఎంతో కొంత భూమి కొనాలని ఆశపడతారు. భూమిపై పెట్టుబడి పెట్టాలనుకుంటారు. ఇదే సూత్రంతో జనాన్ని ముంచే పనిలో పడింది నిమ్స్ బోరో గ్రూప్. తక్కువ ధరకే ఫామ్ ల్యాండ్ అంటూ ఆఫర్లు ప్రకటిస్తూ అమాయకులను బుట్టలో వేసుకుంటోంది. నిట్ట నిలువునా ముంచుతోంది. ఇప్పటికే పలు చోట్ల మోసాలకు తెరలేపిన నిమ్స్ బోరో ఇప్పుడు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ను తన మోసాలకు అడ్డాగా చేసుకుంది. నారాయణఖేడ్ నియోజకవర్గంలోని ముక్తాపూర్ గ్రామంలో సర్వే నంబర్ 66-67లో 30 ఎకరాల లోపు, వెల్లూరులో సర్వే నంబర్ 12-26లో 30 ఎకరాలకు అనుమతులు తీసుకుని వాటికి వుడ్లాండ్స్, నేచర్ వుడ్స్, సన్షైన్, ఆక్సిరిడ్స్ అంటూ అందమైన పేర్లు పెట్టి జనాన్ని అట్రాక్ట్ చేస్తోంది. నారాయణఖేడ్ చుట్టుపక్కల నిమ్స్ బోరో గ్రూప్ సేకరించింది 60 ఎకరాలే అయినప్పటికీ 300 ఎకరాలుగా చూపిస్తూ లేఅవుట్లు వేసి పెద్ద ఎత్తున అమ్మకాలు చేపట్టింది. జస్ట్ 5 లక్షలు కడితే 5 గుంటల ఫామ్ ల్యాండ్ దక్కించుకోవచ్చంటోంది. 10 రోజుల్లో డబ్బులు కడితేనే ఆ ఆఫర్. 60 రోజుల టైం తీసుకుంటే మాత్రం 5.5 లక్షలు కట్టాలంటూ చెబుతుండడంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బులను ముందుగానే నిమ్స్ బోరో గ్రూప్ చేతుల్లో పెడుతున్నారు కస్టమర్లు. ఆ కంపెనీ ఏజెంట్లు చెప్పేదాని ప్రకారం 10 ఏళ్ల పాటు ఫామ్ ల్యాండ్ నిర్వహణ నిమ్స్ బోరోది. అక్కడ మొక్కలు నాటి వాటిని పెంచి పెద్ద చేసి సాగు ఫలం కస్టమర్కు అందించాలి. ఈ ఆఫర్ చూసే జనం నిమ్స్ బోరో బుట్టలో పడుతున్నారు. మరి నిజంగా అదే జరుగుతోందా? నారాయణఖేడ్లో ఫామ్ ల్యాండ్స్ ను చెప్పినట్లే డెవలప్ చేశారా? అక్కడ మొక్కలను నాటారా అన్నది పరిశీలించడానికి స్వయంగా బిగ్ టీవీ ప్రతినిధులు వెళ్లారు. అక్కడ సీన్ ఏంటో మేం చెప్పటం కాదు, మీరే చూడండి. చూశారుగా, ఇది పరిస్థితి. లేఅవుట్లో వేసినట్లు ప్లాట్లు లేవు, ఏజెంట్లు చెబుతున్నట్లు మొక్కలు లేవు. అక్కడ ఉన్నదల్లా కేవలం రాళ్లు రప్పలే. అంటే లేఅవుట్ కేవలం పేపర్లకే పరిమితం అన్నమాట. ఇలాంటి భూమిని కొన్న కస్టమర్లు లాభపడతారా, నష్టపడతారా? ఒక్కసారి ఆలోచించండి. ఇంకో విషయం, భూమి లేకపోయినా భూమి ఉన్నట్లుగా సృష్టించటంలో గ్రేట్ ఎక్స్పర్ట్ నిమ్స్ బోరో గ్రూప్ ఎండి మురళీకృష్ణ. తన కంపెనీ సేల్స్ కోసం ప్రత్యేకంగా ఓ యాప్ ను తయారు చేసి అందమైన గ్రాఫిక్స్ తో కస్టమర్లను బోల్తా కొట్టిస్తున్నాడు. 60 ఎకరాల ల్యాండ్లు, 300 ఎకరాలు సరిపడా లేఅవుట్ చూపిస్తూ అమ్మకాలు చేస్తున్నాడు. ఈ విషయం తెలియని కస్టమర్లు అదే నిజమని నమ్మి భూమి కొంటున్నారు. నిమ్స్ బోరో కంపెనీ వాటికి రిజిస్ట్రేషన్లు కూడా చేస్తోంది. అయితే ఒక సర్వే నెంబర్ చెప్పి మరో సర్వే నెంబర్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తారు. వీటితో తరువాత లీగల్ సమస్యలొస్తాయంటున్నారు న్యాయ నిపుణులు. నిమ్స్ బోరో యజమాని మురళీకృష్ణ మోసాల్లో పీహెచ్డీ చేసినట్లే కనిపిస్తోంది. నారాయణఖేడ్ చుట్టుపక్కలే భరణి అవెన్యూ, రాజధాని, మనఊరు పేర్లతో డీటీసీపీ రెరా పర్మిషన్ తీసుకుని ప్లాట్లు అమ్మేస్తున్నారు. కానీ అవన్నీ లిటిగేషన్ భూములే. ఆ విషయాన్ని దాచి ప్లాట్లను ఎడాపెడా అమ్మేస్తున్నాడు.
మరికొన్ని రోజుల్లోనే బిచాణా ఎత్తేసేందుకు ప్లాన్ కూడా చేస్తున్నట్లు ఆరోపణలొస్తున్నాయి. ఇలా అన్ని లేఅవుట్లు కలిపితే దాదాపు 1400 ఎకరాల్లో నిమ్స్ బోరో ఇల్లీగల్ దందా సాగింది. వాస్తవానికి ఈ ప్రాంతంలో ఎకరా 5 లక్షలకు మించదు. కానీ ఎకరా ఇక్కడ 40 నుంచి 60 లక్షలు అమ్ముతున్నాడు మురళీకృష్ణ. ఇలా ఇప్పటి వరకు 600 కోట్లను కొల్లగొట్టారన్న ఆరోపణలున్నాయి. ఈ దందాలో మురళీకృష్ణకు అతని కొడుకులు, మరో రియల్ ఎస్టేట్ చీటర్ గా ముద్రపడ్డ సుబ్రహ్మణ్యం సహకరిస్తున్నారు. రెవెన్యూ చట్టాల్లోని లోపాలను ఆసరాగా చేసుకుని వీళ్లు ఈ మోసాలకు పాల్పడుతున్నారు. ఈ భూములకు భవిష్యత్తులో టైటిల్ వివాదాలు రావటం ఖాయమంటున్నారు నిపుణులు. నిమ్స్ బోరో బాధితులు ఇప్పటికే వేలాది మందున్నారు. నిమ్స్ బోరోలో పెట్టుబడి పెడితే ఎలా మోసపోతారో ఆ కంపెనీ ప్రాజెక్టుల వారీగా సాక్ష్యాధారాలతో త్వరలోనే బయట పెట్టబోతోంది బిగ్ టీవీ. నిమ్స్ బోరోలో ల్యాండ్ కొనాలనుకునేవారు బి అలర్ట్.